Hey guys, welcome to our channel Mini Family. Andaru ela unnaru? I hope all doing great. Nenaithe chaala bagundi, family kuda chaala bagundi. And ee roju Vihan birthday. Vihanu, say hi. Say hi. Hi guys anu. Anu, hi guys. Anadu. Hi guys. Oh, na book. Amma, chimpi paresaru book ni. Dallari chestadu. సో ఈరోజు విహాన్ బర్త్డే కదా, ఫస్ట్ గుడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ రెడీ అయిపోయాడు విహాన్. సో గుడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఈ వ్లాగ్ మొత్తం విహాన్ బర్త్డే సెలబ్రేషన్సే ఉంటాయి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా విహాన్కి కావాలి. అండ్ అప్పుడే ఇంత పెద్దోడు అయిపోతున్నాడని ఫీలింగ్ వస్తుంటుంది కదా, ఎవ్రీ ఇయర్ పెరిగే కొద్ది పిల్లలు. సో నాకు అదే ఫీలింగ్ ఉంది. వన్ ఇయర్ లాస్ట్ టైం అయినట్టుగా ఉంది. అదే మొన్న 1 ఇయర్ సెలబ్రేషన్స్ అయినట్టుంది. ఇప్పుడు అప్పుడే సెకండ్ ఇయర్, అప్పుడే సెకండ్ బర్త్డే. నెక్స్ట్ ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు. పిల్లలు చాలా గ్రో అప్ అయిపోతుంటారు చాలా తొందరగా, మన కళ్ళు ముందరనే గ్రో అప్ అయిపోతుంటారు కదా. బట్ ఎనీ హౌ ఎప్పుడు హ్యాపీగా ఇలా అన్ని బర్త్డేలు చాలా హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ని అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. బర్త్డే రోజున కంపల్సరీగా మనం టెంపుల్స్కి వెళ్తాం కదా. సో ఆ రోజు విహాన్ బర్త్డే రోజు కూడా నేను టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాను అనమాట. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి దుర్గమ్మ దేవి టెంపుల్. ఇది బళ్ళారిలో చాలా ఫేమస్, చాలా మందికి తెలిసే ఉంటుంది. నన్ను కొంతమంది కమెంట్స్ లో బళ్ళారి వాళ్ళు ఇలా బళ్ళారి దుర్గమ్మ దేవి టెంపుల్ కూడా వ్లాగ్ చేయండి అని ఒక 2-3 అడిగినట్టు నాకు పాస్ట్ లో గుర్తుకుంది కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్. సో చేద్దామని అనుకున్నాను. నేను ఒకసారి అనుకున్నాను ఇట్లా వ్లాగ్ చేద్దాము దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళి అనేసి, బట్ కుదరలేదు అనమాట. అట్లీస్ట్ ఈ రోజు అయినా చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే రెనోవేషన్ చేస్తున్నారు. వై బికాస్ మార్చ్ లో దుర్గమ్మ సిటీ ఉంది కదా, సో దానికోసం ప్రిపరేషన్స్ అనమాట ఇక్కడంతా. సో అందుకే నేను టెంపుల్ మొత్తం నీట్ గా చూపించలేకపోయాను. ఈ మధ్య మా వాడికి భక్తి చాలా ఎక్కువైంది అనమాట. ఎక్కడ దేవుడి ఫోటో కనిపించినా, ఈవెన్ వాల్ పేపర్ లో కనిపించినా సరే ఓం అనేసి నమస్కారం పెట్టేసుకుంటున్నాడు. ఇట్లా క్యూట్ గా చాలా చేస్తున్నాడు విహాన్. చాలా గ్రో అప్ అవుతున్నాడు. మంచిగా అనిపిస్తాడు అన్ని క్యూట్ గా చేసినప్పుడల్లా. సో ఇది వచ్చేసి లోపల టెంపుల్ లోపల అనమాట దేవి. బట్ ఇక్కడ లోపల రావడానికి చాలా కొంచెం డిఫికల్ట్ గానే అనిపించింది. వై బికాస్ కొంచెం రెగ్యులేట్ చేస్తున్నారు కదా లోపల కూడా అంతా. అక్కడ సెక్యూరిటీ పెట్టారనమాట, లోపల ఎవరి పంపించకుండా బయట నుంచి నమస్కారం చేసుకొని వెళ్ళమన్నారు. బట్ నేనైతే రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ అన్న బర్త్డే అన్న పిల్లోడిది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి పంపించాను. అట్లనే నాతో పాటు 2-3 వచ్చేసారనమాట లక్కీగా. సో ఇక్కడైతే బయట అంతా మొత్తం బయట అనమాట, టెంపుల్ బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట కూడా చాలా బాగా చేశారు. ఫౌంటైన్ అవన్నీ కొత్తగా చేశారనమాట. అదే కాకుండా రీసెంట్ గా మనకి టెంపుల్ బయటనే కలుషం పెద్దది సర్కిల్లో పెట్టారు. అదైతే చాలా అందంగా ఉంటది. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. నేను విహాన్ బర్త్డేకి డెకరేషన్ అది చేశాను కదా. సో ఈ రోజు అదే రోజున ఈవినింగ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. అక్కడే మేము ఎక్కడైతే డెకరేషన్ చేశానో అక్కడే అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అండ్ మా డ్రెస్ కోడ్ వచ్చేసి లావెండర్ కలర్, ఆల్రెడీ చెప్పాను కదా లావెండర్ కలర్ థీమ్ లో చేసుకుంటున్నాం అనేసి. సో కొంతవరకు మ్యాచ్ చేసాం అన్నిట్లో, బట్ కొంతవరకు అవ్వలేదు అనమాట. సో మీరు కూడా ఈ బర్త్డే వ్లాగ్ చూడండి, అలానే విహాన్ కి విషెస్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా టైం అయిపోయింది యాక్చువల్గా, ఇంట్రో ఇచ్చే టైం కూడా లేదు నాకు అనమాట. సో ఆన్ ది వేలో మాట్లాడుతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్గా విహాన్ బర్త్డే వచ్చేసి March 9th, బట్ నేను ఇంత టైం తీసుకున్నాను వీడియో అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే నా హెల్త్ కొంచెం బాగాలేదనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టం అనిపించింది. అండ్ వీడియో ఎడిటింగ్ అయితే ఎప్పుడు అయిపోయింది, కానీ వాయిస్ ఓవర్ కోసమే ఇంత లేట్ అయింది వీడియో. ఫైనల్గా ఇప్పుడు అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. నేను ఒక్కొక్కటి తీసుకురాను కదా.
విహాన్ సెకండ్ బర్త్డే అయితే నేను ఇలా ప్లాన్ చేశాను. కార్పొరేట్ హోమ్ లో అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. చాలా సక్సెస్ఫుల్ గా అయింది. చాలా హ్యాపీ అండ్ విహాన్ ఎంజాయ్ చేశాడు. దట్టు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ముందు ముందు చూడండి. అండ్ ఈ డెకరేషన్ మొత్తం నేను ఆ రోజు మార్నింగ్ వచ్చి చేశాను అనమాట. నాట్ ఓన్లీ మీ, నాతో పాటు చాలా మంది పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు ఆ డెకరేషన్ చేయడంలో. Thank you, Vihan. విహాన్ ఫస్ట్ బర్త్డే కన్నా సెకండ్ బర్త్డే ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. ఫస్ట్ బర్త్డేలో మనం ఎంజాయ్ చేస్తాం కానీ పిల్లలకి ఏ మాత్రం ఐడియా ఉండదు. బట్ ఈ బర్త్డే అయితే ఇన్ కేస్ నేను సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డేలో చేసినా కూడా విహాన్ అంత ఎంజాయ్ చేసి ఉండేవాడు కాదు. ఇలా పిల్లల మధ్య చేశాను కాబట్టి వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో ఈ మొత్తం బర్త్డే అంటిల్ అయిపోయేంత వరకు నాకు హెల్ప్ చేసింది మాన్సూన్ అనమాట. తన అమ్మ ట్రస్ట్ అనేసి బళ్ళారిలో ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాడు. సో తన ద్వారానే నేను ఈ ఆర్ఫనైజ్ హోమ్ ని కనిపెట్టడం జరిగింది. సో అంటిల్ ద బర్త్డే వరకు తను హెల్ప్ చేశాడు నాకు, ఫుడ్ విషయంలో గానీ లేదా డెకరేషన్ విషయంలో గానీ. చాలా థ్యాంక్ యూ సో మచ్ మాన్సూన్. అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా డిసిప్లైన్ గా ఉన్నారు. అసలు వాళ్ళకి అంతా అక్కడ నేర్పిస్తారు అనుకుంటే అంత డిసిప్లైన్. ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ అసలు వేస్ట్ చేయకూడదు అనేసి అస్సలు ఎంత డిసిప్లైన్ అంటే మన ఇంట్లో పిల్లలు కూడా అంత డిసిప్లైన్ గా ఉండరు, అంత డిసిప్లైన్ గా ఉన్నారనమాట ప్రతి ఒక్క విషయంలో అయినా సరే వాళ్ళు. ವಿಹಾನ್ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಸಂದರ್ಭವಾಗಿ ರವಿ ಸಾರವರು ಪೃಥ್ವಿ ಅಮ್ಮನವರು ಇವತ್ತಿನ ಪ್ರಸಾದವನ್ನು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ ಒಳ್ಳೆಯದಾಗಲೆಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಗುರುಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. వాళ్ళంతా ఫుడ్ తినిన తర్వాత నేను కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశాను. వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, సో దట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దట్ వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందని. దే ఎంజాయ్డ్ ఎ లాట్. పిల్లలందరూ ప్రతి ఒక్కరు అక్క నేను ఆడతా అని మంచిగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది ఒక మంచి ఐడియా యాక్చువల్లీ. మనం ఎక్కడైనా ఫుడ్ ఇలా పిల్లలకి ఆర్గనైజ్ హోమ్లో ఇవ్వాలనుకున్నా సరే, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా సరే, ఇలా కొన్ని గేమ్స్ కండక్ట్ చేయండి. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. దే ఆల్సో ఫీల్ సో గుడ్ అని నాకు అనిపించింది.
నేను వీళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసే ముందు విన్నర్స్కి గిఫ్ట్స్ ఉన్నాయరా అని చెప్పారనమాట. సో కాకపోతే ఏంటంటే విన్నర్స్కి ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉందని వాళ్ళకి తెలియదు. సో ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే నేను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. స్కూల్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి యూజ్ అయ్యే థింగ్స్ ఇచ్చాను అనమాట నేను. అండ్ విషెస్ ప్రతి ఒక్కరు విహానికి హ్యాపీ బర్త్డే అని విష్ చేయడం, వాడు థ్యాంక్ యూ అనడం నిజంగా వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇది మనం లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో చేసినా కూడా ఈ సాటిస్ఫాక్షన్ రాదని నేను అంటాను. బికాజ్ ఐ ఫెల్ట్ దట్ మేము కూడా విహాన్ ఫస్ట్ బర్త్డే అలానే చేసాము. దానికన్నా నాకు ఇది మంచి లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫైనల్గా విహాన్ సెకండ్ బర్త్డే అయితే ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరి పిల్లలతో, అందరితో. చాలా హ్యాపీ. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ చెప్పాను నేను. బాయ్ కిస్ పెట్టు అన్నయ్య, కిస్ పెట్టు, కిస్ 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 బాయ్ బాయ్.